ఇప్పుడిప్పుడే నాకు కూడా సింక్ ఇన్ అవుతుంది. ఇంకా పర్ఫెక్ట్‌గా నేనేమి ప్రిపేర్ అవ్వలేదు. మైండ్‌లో ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అని. బట్ మున్ ఏదైతే చెప్పామో ముందు నుంచి, ఏదైతే అన్నామో అదే చేసాము. ఎగ్జాక్ట్లీ ఎలాంటి ఫిలిం డెలివర్ చేస్తామని చెప్పామో అలాంటి ఫిలిమే డెలివర్ చేసాము. ఒక సీరియస్ ఎమోషనల్ సినిమా ఈ ఈ బడ్జెట్లో ఈ ఐ మీన్ ఒక చిన్న సినిమా ఇంత ఎమోషనల్గా, ఇంత సీరియస్గా, ఇంత హై ఆన్ అడ్రినలిన్ ఉంటూ ఇలాంటి సినిమా రావడం నేనైతే చూడలేదు. సో ఇలాంటి యూనో ఎప్పుడు RX 100 తర్వాత ఎప్పుడు మళ్ళీ అలాంటిది వస్తుందా అనుకున్నాను. కానీ ఈసారి వచ్చింది RX 100 కంటే కూడా మోర్ స్పెషల్. పొద్దున్నుంచి నేను నాట్ ఈవెన్ ఒక్క నెగిటివ్ రివ్యూ కానీ, నెగిటివ్ బాగాలేదన్నది కానీ, నాట్ ఈవెన్ ఒక్కటి కూడా చూడలేదు. సినిమాకున్న పాజిటివ్స్ ఏంటంటే సినిమా బాగుంది అంటున్నారు అంతే, అందులో ఏ ఎలిమెంటు కాదు. ఇలాంటి సినిమానే చేస్తాము, ఇలాంటి సినిమానే మేము నమ్ముతామని బిగినింగ్ నుంచి నేను ప్రశాంత్ అనుకున్నాము. దానికి నేను అయితే రిలీజ్కి ముందే సక్సెస్ మీట్ అంటున్నారు, రిలీజ్కి ముందే ప్రీ రిలీజ్లో చెప్పాను, ఇలాంటి సినిమా మేము చేస్తే ఇలాంటి సినిమానే చేస్తాం, ఇలాంటి సినిమాని హిట్ కొడతాం, లేకపోతే చేయమని. దానికే ఇప్పటికీ స్టిక్ అయి ఉన్నాం. అంత నమ్మి అలా చేశాం కాబట్టే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. డెఫినెట్లీ ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని నా నెక్స్ట్ మూవీస్కి 100% ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటాను. ఇక నుంచి ఎలాంటి ఎమెచ్యూర్ తప్పులు లేకుండా ఈ సినిమా ఇచ్చిన రెస్పెక్ట్ని కానీ, ఈ సినిమా నాకు ఇచ్చిన ఆరాని కానీ, ముందు సెల్ఫీస్ అవి అడిగేవాళ్ళు కానీ నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఏదో నన్ను చూస్తున్నప్పుడు దే ఫెల్ట్ రియలీ హ్యాపీ ఫర్ మీ. అండ్ ఒక ప్రౌడ్గా చూశారు, ఒక రెస్పెక్ట్తో చూశారు. నేను చూసిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ రెస్పాన్స్ కానీ డెఫినెట్లీ లోపల పెట్టుకొని పనిచేస్తాను. థ్యాంక్ యూ. కామెడీకి అట్లా రెస్పాన్స్ రావటం అది మా టీం అందరికీ కూడా చాలా సంతోషం వచ్చింది. అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, సూపర్బ్గా మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లలో. మాకు వస్తున్న రెస్పాన్స్ ఫ్రమ్ అదర్ ఏరియాస్, ఆంధ్ర నుంచి, సీడర్ నుంచి, బెంగళూరు నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఐ హోప్ యూ ఆల్ మంచిగా వెళ్ళి మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి సాటర్డే సండే సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మాకు మీ ఫీడ్బ్యాక్ కానీ, రివ్యూస్ కానీ మాకు కూడా చెప్పండి. అండ్ ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఫన్ ఇన్ ద థియేటర్స్. మంచి రోల్ నాకు దొరికింది, ఒక ఎనర్జెటిక్ రోల్, ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా వింతగా ఉన్న రోల్. అదేవిధంగా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, ఇమాన్యుయల్, కృష్ణ చైతన్య, యావర్, సత్యం రాజేష్ అన్న, వెన్నెల కిషోర్ అన్న, చాలామంది ఒక 10 to 15 సూపర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ మిస్టికల్ ఎలిమెంట్ ఒకటి, డివోషనల్ యాంగిల్, వినాయకుడి చుట్టూ ఒక డివోషనల్ యాంగిల్ కూడా ఉంది, అది కూడా ఎంజాయ్ చేస్తారు అందరూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై డైరెక్టర్. ఒక మంచి అంటే ఒక డెబ్యూ డైరెక్టర్, ఒక 2.5 year జర్నీలో ఒక మంచి సినిమాని తీసి ఈరోజు అది రిలీజ్ అయినాక ఆయనకి ఎంత టెన్షన్ ఉంటుంది, ఎట్లా రివ్యూస్ వస్తున్నాయి, ఎట్లా ఫీడ్బ్యాక్ అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటాం మామూలుగా అయితే. అండ్ ఐ హోప్ యూఆర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి అండ్ కీప్ స్ట్రైవింగ్ అండ్ పుషింగ్ హార్డర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్, వంశీ గారు, కేదార్ గారు. షూటింగ్ అప్పుడు కూడా మాకు కొన్నిసార్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి నేను బేబీ చేస్తూ ఒక గడ్డం పెంచుకొని ఇట్లా జుట్టు పెంచుకునేసరికి గమ్ అనేసి సినిమా డిలే అయింది. తర్వాత ఫిలిం యూనియన్ స్ట్రైక్స్, మేము ఈ సినిమా కోసమని పెద్ద సెట్ కట్టుకొని రెడీ ఇట్లా షూటింగ్కి వెళ్ళాలంటే పెద్ద తుఫాన్ వచ్చి సెట్ అంటే కొట్టుకుపోయింది. అప్పుడు కూడా ఏం అనకుండా చిన్న సెట్ చేయండి అబ్బా, డబ్బులు, మీరు చిన్న సినిమా అట్లా అనకుండా మంచిగా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్, మాకు అది కూడా డెబ్యూ ప్రొడ్యూసర్స్ లాగా మాకు సపోర్ట్ చేసినారు. అండ్ ఏ ప్రొడ్యూసర్కైనా అది ఒక పొజిషనింగ్ అని ఉంటుంది కదా, సినిమాని తీసుకెళ్లే విధానం కానీ, జనాలకి టెన్షన్ పడుతుండే నేను బేబీ తర్వాత ఎట్లా తీసుకెళ్తారు, ఎక్స్పీరియన్స్ లేదు కదా అని. ఎంత బాగా తీసుకెళ్ళానంటే అంత ప్రమోషన్ చేసి మాకు మేము ఏదైనా ఐడియా చెప్తే ఇమ్మీడియట్లీ
మాకు హెల్ప్ చేసి ప్రమోషన్స్లో అండ్ ఎక్కడ చూసినా చాలామంది నాకు ఫోన్ చేసి మీ సినిమా కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అని చెప్తున్నారు. సో ఐ హోప్ ఇట్ పేస్ ఆఫ్ ఓవర్ ద వీకెండ్ వెరీ వెల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ థ్యాంక్ యూ అనురాగ్. అందరికీ నేను పరిచయం కాబట్టి నేను పెద్ద థ్యాంక్ యూ బయటకు చెప్పాను. సో ఎవ్రీవన్, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈరోజే రిలీజ్ అయింది. వీకెండ్ చూడాలనుకుంటే యూ హ్యావ్ అ అమేజింగ్ ఫిల్మ్ టు వాచ్. థ్యాంక్ యూ. అండ్ బేబీకి వచ్చిండు, బేబీకి వచ్చిండు. దీనికి ఎక్కడో అబ్రాడ్లో ఉన్నాను, రాలేదు. నువ్వు ముందు నుంచే ప్లాన్ చేస్తున్నావు. దీంట్లో కూడా ఉందా? అంటే ఒక సీన్ ఉంది, బాగా మంచి రియాక్షన్ వస్తుంది దానికి, సూపర్ రియాక్షన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ హాట్. టాటూ ఎవరి పేరు? ఉదే డైరెక్టర్నే అడగాలి. సక్సెస్ మీట్లో చెప్తామండి. రివ్యూ మూసేద్దామని కుర్రు అది ఇంత నడుస్తున్నప్పుడు ఇంకా మీరు చూడకుండానే ఇచ్చిర్రని మీరు అంటారు. అది పొద్దున్న నుండి నాకు 10 మంది చెప్పారు అది చూడకుండా ఎందుకు ఇస్తున్నారు అని సినిమాకి రివ్యూ అని. కొన్ని చోట్ల షో అయిపోకముందు అండ్ కొంతమంది ఫస్ట్ హాఫ్ కి ఒక రివ్యూ, సెకండ్ హాఫ్ కి ఒక రివ్యూ. సెకండ్ హాఫ్ రివ్యూ రాస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ రాస్తున్నప్పుడు మరి సెకండ్ హాఫ్ ఎప్పుడు చూసిర్రు, పాజ్ చేసిర్రు మరి థియేటర్లో తెలియదు. సో ఇట్లా మరీ మనం అంటే మా శత్రువులు ఎక్కడో ఉండరు. సో మన ఇండస్ట్రీ ఎంత మంచిదని ఇక్కడ మనం ఆనందపడుతున్నాము, ఇంత మంచి ప్లేస్లు ఉన్నాము, ఆడియన్స్ ఇంకా థియేటర్ని ఎంకరేజ్ చేస్తున్నారని. అట్ ద సేమ్ ప్లేస్ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే నాకు తెలిసి మనం చేంజ్ చేయలేము అనుకుంటా. యూ బికమ్ బిగ్గర్ దెన్ ప్రాబ్లం లైక్ ఐ సెడ్ యెస్టర్డే. ప్రతి మూవీకి మరి మీరు ఇలా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? మరి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నానా అంటే ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా, ఒక ఐడియా చెప్తే నేను ఇంప్లిమెంట్ చేస్తా అది. ఎందుకంటే అంటే అలసిపోయినాం అనుకుంటా చెప్పి, దాని బదులు చెప్పకుండా మూడు ఖరాబ్ చేసుకోకుండా డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తే 3 సెట్ అయిపోతుంది. సో అది బెస్ట్ అనుకుంటా. మీ అందరికి తెలుసు సినిమా ఎట్లా ఆడుతుందో, మీ అందరికి తెలుసు ఇదేదో ఆడకుండా హౌస్ఫుల్ కాకుండా సినిమా కలెక్షన్లు రాకుండా నేను ఈయన కూర్చొని ఏదో మొమాటర్కి. యాక్చువల్గా అయితే మేము కేక్ పెట్టుకోవాలి, బయట క్రాకర్స్ కాల్చాలి. అది కూడా ఎందుకు చేయలేదు అంటే మేము మా ప్రొడ్యూసర్ గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ కి రెస్పెక్ట్ పే చేయాలని చెప్పి వి కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ అండ్ కామ్. ఒకసారి పబ్లిక్ కూడా ఎప్పుడు సార్ హీరోలు సినిమాలు తీయడం కాదు, హీరో సినిమాకి హీరోనే రివ్యూ రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నాను. అట్లా పిచ్చోడు అనుకోరా చూసినాలు? అంటే చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు అంటారు కదా. చూడకుండా కొందరు ఇస్తున్నారు. అది అక్కడ నుండి వచ్చిన మాటనే కదా. నేను ఇక్కడ కూర్చొని అట్లా చెప్తే నాకు నా మీద జాలి చూపిస్తారు అది ఇది అని చెప్పి నేను అది ఆ పదం కూడా వాడలే. అది మీ దిక్కు నుండే ఇటు వచ్చింది. నేను నోరు తెరిచి కూడా చెప్పలేదు. మీరే అన్నారు చూడకుండా కూడా కొందరు రివ్యూలు ఇస్తుర్రేమో అని మాకు అనిపిస్తుందని మీరన్నమాట అది.